రైతు తన పొలానికి వచ్చి పొద్దున్నే చూడగానే పొలం అంతా చిందరవందరగా పాడైపోయి ఉంటుంది. అతడు చూస్తే ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా ఈ పక్క పొలం అతను ఇలా చేసింటాడని అతన్ని నోటికొచ్చిన మాటలన్నీ అనేసి బాగా తిట్టి వెళ్ళిపోతాడు. తర్వాత మరుసటి రోజు వచ్చి పొద్దునే చూస్తే ఒక గాడిద పొలాన్నంతా పాడు చేయడం చూస్తాడు. అలా కల్లారా చూసాక అయ్యో అనవసరంగా ఇతను అన్నానే అనేసి అతని దగ్గర పోయి సారీ చెప్దామని వెళ్తే అతడు ఒక సంచి ఇచ్చి దాని నిండా ఎండిపోయిన ఆకులన్నీ వేసి ఇది ఊరి బయట పడేసిరా, అప్పుడు చెప్తాను, అప్పుడు తీసుకుంటాను అంటాడు. సరే అనేసి అతను పడేసి వస్తే సరే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆకులు నేరుకొని దీన్ని నింపుకొని వస్తే నిన్ను క్షమిస్తాను అంటాడు. అదేంటి అని సరే పోయి చూస్తే ఒక్క ఆకు కూడా అక్కడ ఉండదు. ఇలా వచ్చి చెప్తే అతడు అంటాడు, నువ్వన్న మాటలు కూడా అంతే, అనే ముందే నువ్వు ఆలోచించాలి, అన్ని అనేసాక వాటిని వెనక్కి తీసుకోవడం ఎవరి చేత కాదు అని చెప్తాడు. అది నిజం, అంతే కదండి. మనం ఏదైనా ఒకరిని అనే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కూడా ఆ మాటలు వాళ్ళని ఎంత హర్ట్ చేస్తాయనేది ఒక్కసారి ఆలోచించండి. అదే మీకు జరిగితే ఎలా ఉంటుంది? అది వాళ్ళ తప్పు ఉన్నా లేకున్నా మాటలు మాత్రం అదుపులో ఉండాలి. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే అస్సలు వెనక్కి తీసుకోలేం కదా. మన నాలుకే పెద్ద ఆయుధం. అది ఎన్నో బంధాలను కలుపుతుంది, ఎన్నో బంధాలను క్షణంలో విడదీస్తుంది. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా చాలా ఆలోచించి మాట్లాడండి. అందరి బంధాలని పెంచుకోండి.